శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి రోజున ప్రొద్దున్నే నిద్ర లేవటం 4 గంటలకి ఓకే తెల్లవారుజామున స్నానం చేయటం, చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మకి యథావిధిగా ప్రాతకాలంలో పూజ చేసుకోవటం, చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి అసలు ఎప్పుడు పూజ చేయాలి అంటే అర్ధరాత్రి 12 గంటలకు పూజ చేయాలి. కృష్ణాష్టమి రోజున ఆయన పుట్టింది కూడా రోహిణీ నక్షత్రంలో అష్టమి రోజున శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పుట్టాడు. ఓకే ఈ రోహిణీ నక్షత్రాధిపతి కూడా చంద్రుడేనన్న, దీనికి కూడా ఒక రిలేషన్ ఉంది, నేను చెప్తాను మీకు. నక్షత్రాధిపతి కూడా రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు. అర్ధరాత్రి పూట జైలులో పుట్టారు, ఆయన కారాగృహంలో పుట్టారు. అందుకనే జైలుని కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అంటుంటారు. వీడు ఎక్కడ పోయాడు అంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో పడ్డాడు అంటుంటారు, జైల్లో పడ్డవాళ్ళని. శ్రీకృష్ణుడు పుట్టింది జైలులో పుట్టాడు, కారాగృహంలో. ఆ సమయంలో ఆ నక్షత్రంలో పుట్టడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మకి ఇక్కడ కష్టాలు ఎవరు ఎక్కువ ఎదుర్కొన్నారు అంటే మేనమామ కంసుని సంహరించాడు కదా. కాబట్టి రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి పిల్లలకు కూడా మేనమామ గండం ఉందని చెప్పి శాంతులు అవి పూజలు చేయిస్తూ అంత గొప్పది.